ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా నేను పీసీ బిల్ లైవ్లో చేసినప్పుడు 60K పీసీ బిల్ చేయమన్నారు. సో అందుకోసమే 60K పీసీ బిల్ వీడియో అయితే చేస్తున్నా. వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ అమెజాన్ వాళ్ళకే, కానీ యాక్చువల్లీ అమెజాన్ నుంచి ఎందుకు చూపిస్తున్నా ప్రతిసారి చెప్తున్నా. ఈసారి కూడా ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని కూడా చూపించడానికి వీలు ఉంటుంది అనేసి అయితే ఒక మెయిన్ పాయింట్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే నేను అమెజాన్ నుంచి చూపిస్తున్న ఇవే ప్రైస్ ఉండే అవకాశం అయితే ఏం లేదు. ఆఫ్లైన్లోకి వెళ్తే మీకు ఇంకా తక్కువ కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసే ముందు ఒకసారి ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆఫ్లైన్లో పీసీ షాప్స్ ఉంటాయి కదా, షాప్లోకి వెళ్ళి చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ పర్చేస్ చేసుకోమని ఒక రికమెండేషన్ అయితే ఇస్తున్నాను స్టార్టింగ్లోనే. కాబట్టి ప్రాసెసర్కి వచ్చేద్దామే. సో ప్రాసెసర్ చూసుకుంటే AMD వాళ్ళది 7000 సిరీస్ Ryzen 5 7600 ప్రాసెసర్ వస్తుంది. 6 core 12 threads. ప్రైస్ చూసుకుంటే మాత్రమే 18,479 రూపాయలు ఉంది. ఆబ్వియస్గా కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించింది నాకు, కానీ ఇక్కడ కొంచెం ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేయండి అండ్ ప్రైస్ తీసుకోవచ్చు. అండ్ మంచిగా చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినట్టు ప్రైజెస్ చేంజ్ కావచ్చు నేను రికార్డింగ్ చేసే టైంకి అండ్ మీరు చూసే టైంకి కాబట్టి. అండ్ ఆల్సో ఆఫ్లైన్ కూడా చెక్ చేసుకోమని అయితే వన్స్ అగైన్ రిపీట్ అయితే చేస్తున్నా. కాబట్టి ప్రాసెసర్కి సంబంధించిన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ప్రాసెసర్ బాక్స్లోనే మీకు కూలర్ వస్తుంది. సో ఇక కూలర్కి సపరేట్గా పైసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. కానీ నేనైతే ఈ ప్రాసెసర్ ఉంది కదా AMD వాళ్ళ Ryzen CPU కొంచెం స్లైట్గా హీట్ ఎక్కువ అవుతుంది. సో అందుకే సపరేట్గా కూలర్ అయితే తీసుకోమనేసి అయితే అంటాను. మినిమం 4 హీట్ పైప్స్ ఉండాలి, లేకపోతే మ్యాక్స్ 6 హీట్ పైప్స్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అదైతే నేను రికమెండ్ అయితే చేస్తాను. కాబట్టి స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. AMD వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 7600కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చేసరికి అయితేనేమో ఎంతూజియాస్ట్ డెస్క్టాప్ కేటగిరీ కొందుకు వస్తుంది. రఫైల్ అనమాట. AM5 సాకెట్ కోడ్ నేమ్. అండ్ ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుంటే Zen 4 ఆర్కిటెక్చర్, 6 కోర్స్ వస్తుంది, 12 కోర్స్, బేస్ 3.8 GHz, 5.1 GHz టర్బో బూస్ట్ అవుతుంది. 32 MB ఇక్కడ క్యాచ్ మెమరీ చూసుకోవచ్చు. 6 MB ఏమో LT క్యాచ్. ఓవరాల్గా చూసుకుంటే 38 MB క్యాచ్ మెమరీ వస్తుంది. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్. కోర్స్ ఏవైతే CPUకి సంబంధించిన కోర్స్ ఏవైతే 5 నానోమీటర్ టెక్నాలజీతో పాటు తయారు చేశారు. అండ్ IO చిప్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ కనెక్షన్స్ ఉంటాయి కదా, ర్యామ్కి మదర్బోర్డ్కి వచ్చే కనెక్షన్స్ వచ్చే చిప్ ఏదైతే ఉంటుందో అది 6 నానోమీటర్ మీద తయారు చేశారు అనమాట. ఈ ప్రాసెసర్ అన్లాక్డ్ అనమాట. ఎక్స్పో మెమరీ సపోర్ట్తో పాటు వస్తుంది. ప్రెసిజన్ బూస్ట్ ఓవర్ డ్రైవ్ సపోర్ట్ వస్తుంది. అండ్ మదర్బోర్డ్కి సపోర్ట్ ఉంటే ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ మదర్బోర్డ్కి వచ్చేసరికి అయితే AM5 సాకెట్ మదర్బోర్డు. అండ్ ఏ మదర్బోర్డ్లో కంపాటబుల్ అంటే A620, X670E, X670, B650E, B650, X870E, X870, B840, B850 మదర్బోర్డ్స్. ప్రెసిషన్ బూస్ట్ 2తో పాటు కూడా వస్తుంది. ఇన్స్ట్రక్షన్ సెట్స్ చూసుకుంటే X86-64 అండ్ AMD AVX 512, FMA3, MMX- Plus, SSC3, SSC 4.1, SSC 4.2 అండ్ AMD బ్రైట్ సెల్ కూలర్. ఇక్కడ నేను కూలర్ చూపించిన కదా, ఇది బ్రైట్ సెల్ కూలర్ అనమాట. ఈ కూలర్ కూడా మనకి బాక్స్లోనే వస్తుంది. ఒకటి ఏంటంటే కొంచెం ఓల్డ్ అనుకోవచ్చు, 2 years ఓల్డ్, 2023లో లాంచ్ అయింది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే Windows 11, Windows 10, RHL, లినక్స్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా కంపాటబుల్ ఉన్నాయి. నేటివ్గా USB 3.2 Gen 2 సపోర్ట్ ఉంది. సపరేట్గా ఏం అవసరం లేదు. అప్డేట్స్ కూడా డైరెక్ట్ సపోర్ట్ ఉంది. PCI 5.0 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు B650 సిరీస్ తీసుకుంటే 8 Gen 4 లెన్స్ వస్తున్నాయి. X670 చూసుకుంటే 12 Gen 4 లెన్స్ వస్తున్నాయి. సో మదర్ బోర్డ్ని బట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. DDR5 ర్యామ్, డ్యూయల్ ఛానల్ మెమరీ, 128GB దాకా సపోర్ట్ చేస్తాం. మోస్ట్లీ నా ఒపీనియన్లో 64GB యావరేజ్ పర్సన్కి సరిపోతుంది. ఈవెన్ ఎడిటర్స్కి అయినా సరే 64GB మస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ర్యామ్ స్పీడ్ చూసుకుంటే మాక్సిమం పోయేది 50 to 100 MHz ర్యామ్ పోతుంది. మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తే ECC మెమరీ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోకపోయినా సరే యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే కోసం ఏంటంటే AMD వల్ల రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది. 2 కోర్స్ వస్తున్నాయి. బేసిక్ యూస్కి డిస్ప్లేకి బ్రౌజింగ్ వీటికి సరిపోతుంది. కానీ హెవీ టాస్క్లకు అయితే మాత్రం సరిపోదు. ఇది సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకోవాల్సిందే. అండ్ ఇదనమాట ఈ ప్రాసెసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఇక్కడ ప్రాసెసర్ ప్రైస్ చూసుకుంటే 18,479 రూపీస్ ఉంది. అది ఇక్కడ మనం క్యాలిక్యులేటర్లో యాడ్ అయితే చేసేద్దాం. 18,479 రూపీస్ ఏదైతే ఉందో యాడ్ అయితే చేసేద్దాం ఇక్కడ. అంటే ప్రాసెసర్తో పాటు కూడా ప్రైజెస్ ఏవైతే యాడ్ చేసుకుంటూ పోదాం. నెక్స్ట్ చూసుకుంటే కూలర్ అనమాట. సో కూలర్ చూసుకుంటే ANSYS ఐస్
C61V2 కూలర్ ఉంది భయ్. సో ఈ కూలర్‌కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేసినాను. ఆల్సో నా సిస్టమ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసినా అని కూడా వీడియో ఉంది. చెక్ చేసుకోండి. ఈ కూలర్ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే భయ్, ఇక్కడ మనం తీసుకున్న CPU ఏదైతే కొంచెం స్లైట్‌గా హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుంది. దానికోసం అనేసి 6 హీట్ పైప్స్‌ది కూలర్ అయితే తీసుకోమని ఇక్కడ చూసుకోవచ్చు. 6 హీట్ పైప్స్ ఉన్నాయి. అండ్ మంచి టెంపరేచర్ అయితే బాగా కంట్రోల్ చేస్తదనమాట. ఇక్కడ హైట్స్ కూడా చూసుకోవచ్చు. 155 దాకా హైట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! 155 మిల్లీమీటర్స్ అన్న హైట్, 128 మిల్లీమీటర్స్ విడ్త్‌తో పాటు కూడా వస్తుందనమాట. సో, ఇది బెస్ట్ అనుకుంటా నేనైతే పోయి తక్కువలో వస్తుంది. కూలర్ మాస్టర్‌ది హైపర్ 212 తీసుకోవచ్చు కానీ అది కొంచెం కాస్ట్ ఎక్కువ. తక్కువ ప్రైస్‌కి మనకు 6 హీట్ పైప్‌లు వస్తున్నాయి. కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు అనేసి అయితే హీట్ అయితే నేను ఇది రికమెండ్ అయితే చేస్తున్నాను. వన్ ఆఫ్ ద గుడ్ CPU కూలర్స్ అనమాట. అండ్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. తక్కువ ప్రైస్‌కి ఎక్కువ హీట్ పైప్స్ కూడా వస్తున్నాయన్నమాట. 1200 ఉంది. నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నప్పుడు 1200 ఉంది. ఆన్‌లైన్‌లో కూడా రూ. 1289 ఉంది. సో, ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నవి. బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేయండి. సో, డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటదన్నమాట. ఒక రూ. 1000 అంటారు. సో, చూడండి ఒకసారి. నెక్స్ట్ దీని తర్వాత మెయిన్ చూసుకునే మదర్ బోర్డ్ అనమాట. సో, మదర్ బోర్డ్ బడ్జెట్ తక్కువుంది కాబట్టి నార్మల్ B650 మదర్ బోర్డే తీసుకున్నాను. కొంచెం బేసిక్ అనుకోవచ్చు. బేసిక్ ఎందుకు అంటున్నామని అంటే ఇక్కడ మీకు మదర్ బోర్డ్ చూపిస్తాను. సో, ఇక్కడ మన కూలర్ ఒక ప్రైస్ యాడ్ చేద్దాం. 1289 కూలర్ యొక్క ప్రైస్ 1289 CPU కూలర్ యొక్క ప్రైస్. ఇక్కడ మదర్ బోర్డ్‌కి వచ్చేసరికి అయితేనేమో బేసిక్ మదర్ బోర్డ్ ఎందుకన్నాను మీకు చూపిస్తాను. మదర్ బోర్డ్‌కి వచ్చేసరికి అయితే ఫస్ట్ ఇక్కడ VRMs చూసుకోండి. సో, VRMs ఉన్న ఇక్కడ పైన VRMస్‌కి హీట్ సింక్ అనేది లేదు. సో, బేసిక్ మదర్ బోర్డ్ కింద నేను కన్సిడర్ చేసుకుంటాను. VRMs ఎక్కువ ఉన్నా సరే కూడా ఇవి హీట్ జనరేట్ చేస్తాయి. ఆ హీట్ జనరేట్ చేసేటప్పుడు దాని హీట్‌ని రెడ్యూస్ చేయడానికి మనకి వేరే ఏం లేవు. కాబట్టి బేసిక్ కిందకనే వస్తది. అండ్ ర్యామ్ స్లాట్ 2 ఉన్నాయి. సో, 2 ర్యామ్ స్లాట్‌లే చూపిస్తున్న బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల. కానీ ఇక్కడ CPU ఫ్యాన్‌కి గాని, హెడర్స్ గాని లేకపోతే ఏఐఓకి తీసుకున్నా సరే ఇక్కడ హెడర్స్ అన్నీ కూడా ఉన్నాయి. పైనే మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ CPU కనెక్టర్‌తో పాటు పవర్ సప్లై వస్తుంది. అండ్ 24 కనెక్టరు, USB 3.0 పోర్ట్, SATA పోర్ట్స్, చిప్‌సెట్, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. PCI స్లాట్, వైఫై కార్డ్‌కి, ల్యాన్ కార్డ్‌కి, క్యాప్చర్ కార్డ్‌కి కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ CMOS బ్యాటరీ అండ్ ఇక్కడ M.2 స్లాట్ కూడా పెట్టుకోవచ్చు. కమింగ్ టు బ్యాక్ సైడ్ చూద్దాం. మదర్ బోర్డ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే HDMI పోర్ట్, గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయకపోతే HDMI పోర్ట్ కానీ, VGA పోర్ట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. PS2 కనెక్టర్ స్టిల్ ఇప్పటికి యూజ్ చేస్తారు బై. USB 3.2 Gen 1 పోర్ట్స్ అనమాట. 4 వస్తున్నాయి. USB 2.0 2 పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్. బేసిక్ పెద్దగా ఏం లేదు. బేసికే. B650 మదర్ బోర్డ్. బేసిక్ అన్నమాట నార్మల్ యూజ్ కూడా చేసుకోవచ్చు. AMD ప్రాసెసర్‌లకి చాలా బాగుంటది. అండ్ ఇది PCI 4.0 మదర్ బోర్డ్ అనమాట బై. PCI 5.0 మదర్ బోర్డ్ కాదు. 4.0 మదర్ బోర్డ్. ఎందుకు తక్కువ తీసుకున్నామన్నా అంటే బై ప్రైస్ లిమిటేషన్స్ వల్ల బై 60,000 లోపల రావడానికి కోసం అని చేసి తక్కువ లేదు మదర్ బోర్డ్ తీసుకున్నా. కొంచెం ఎక్కువలో తీసుకుంటే 15,000, 16,000 అట్లున్నాయి. సో, బడ్జెట్ ఎక్సీడ్ అవుతుందన్నమాట. అండ్ ప్రైస్ యాడ్ చేద్దాం. 8879 ఇది మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ అనమాట బై. యాడ్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ ఏదంటే బై ర్యామ్ అనమాట. సో, ర్యామ్ కార్డ్‌కి వచ్చేసరికి అయితే ర్యామ్ కార్డ్ నేను కంజూస్ లెక్కలు ఏం చేయలేను. మంచి బ్రాండెడ్‌ది జీ స్కిల్ వాళ్ళది రిబ్‌జాస్‌ది తీసుకున్నాను. ఇక్కడ 50-100 మెగా ట్రాన్స్ఫర్ స్పీడ్స్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు DDR5 50-100 మెగా ఫ్రీక్వెన్సీ. ఇక్కడ అఫీషియల్ AMD వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా చూసుకుంటే 50-100 మెగా ట్రాన్స్ఫర్సే రేటెడ్ ఉంది. సో, అదే తీసుకున్నా బై. ఆ ర్యామే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ర్యామ్ చూసుకుంటే నాకు ఒకటి మంచిగా అనిపించింది. ఇక్కడ వెంటిలేషన్స్ లాగున్నాయి. హోల్స్ లాగుంది. సో, కొంచెం హీట్ ఏదైతే ఉందో బై దీని నుంచి బయటకి వచ్చే అవకాశం ఉందని అయితే కనిపిస్తుంది. 2 కలర్ ఆప్షన్స్‌లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్ కలర్ ఆప్షన్ ఉంది. వైట్ కలర్ ఆప్షన్ ఉంది. మీరు ఏదన్నా తీసుకోవచ్చు. నాకైతే జీ స్కిల్‌ది బాగానే అనిపిస్తది. నా ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా చాలా మంది యూజ్ చేస్తారు. ఇక్కడ ఇవి చూసుకోవచ్చు. బేసిక్ అనమాట. నార్మల్ హీట్ సింక్‌తో పాటు కూడా వస్తుంది. CL 4083 వస్తుంది. 1.4 వోల్ట్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. 3899 ప్రైస్ అనమాట బై. 3899 ప్రైస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట మన ర్యామ్. సో, ర్యామ్ కార్డ్ అనేది సెపరేట్‌గా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకటి యూజ్ చేసుకోవడమే అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మనకి స్టోరేజ్. సో, ఈవీఎం వాళ్ళది నేను పర్సనల్‌గా యూజ్ చేసేదే. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా చేసిన. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్ ప్రైస్ లిమిటేషన్స్ వల్ల 512 జీబీ తీసుకోవాల్సి వచ్చింది. ఇది జెన్ 4 వస్తుందన్నమాట బై. సో, జెన్ 4ది PCI 4.0 సపోర్ట్. ఎట్లుందన్నా అంటే ఇక్కడ మెన్షన్ చేసిర్రు. ఇక్కడ చూసుకోవచ్చు PCI
4.0 ఎంబీ ఎస్ఎస్డి 512 GB స్టోరేజ్ది. ఓకేనా? సో బడ్జెట్‌లో వస్తుంది. తర్వాత మీకు బడ్జెట్ పైసలు వచ్చినప్పుడు వేరే దానికి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎస్ఎస్‌డి దొరుకుతది. 1 టీబీది గాని, 2 టీబీది గాని ఎస్ఎస్‌డి తీసేసుకోండి. 512 జీబీ దాంట్లో ఓఎస్, సాఫ్ట్‌వేర్స్ అవన్నీ కూడా ఈ 512 జీబీ దాంట్లో ఇన్‌స్టాల్ అయితే చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎక్కడ ఇన్‌స్టాల్ చేయాలనేసి మీకు చాలా మందికి డౌట్ రావచ్చు. ఇక్కడ మదర్ బోర్డ్‌లా మీకు చూపించేస్తాను ఇక్కడ. యాహ్! ఇక్కడ కనిపిస్తుంది కదా! గ్రాఫిక్ కార్డ్‌కి పైన ఇది స్లాట్ ఉంటది. స్క్రూస్ ఇస్తారు. వాళ్ళు ఇక్కడ ఇన్‌స్టాల్ చేసేస్తారనమాట. టెక్నీషియన్స్ ఎవరు ఉంటాయి కదా! టెక్నీషియన్ ఇన్‌స్టాల్ చేసేస్తాడు. నాకైతే పర్లేదు వాల్యూ ఫర్ మనీ అనిపించింది. నాకైతే ఇంతవరకు కూడా ఒక ప్రాబ్లమ్ కూడా రాలేదు. అండ్ ప్రైస్ అయితే చూసా 2849 రూపీస్ అనమాట బై ప్రైస్. 2849 రూపీస్ ప్రైస్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ ఇది ఓకే. ఈవీఎంది సరే అన్న. దీని తర్వాత ఏందన్నా అంటే దీని తర్వాత గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఎంఎస్ఐ వాళ్ళది ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డు 6 GB వేరియంట్. 8 GB వేరియంట్ తీసుకుందాం అనుకున్నా కానీ ప్రైస్ ఎక్సీడ్ అయిపోయింది. సో 6 GB మోడల్ తీసుకుంటున్నాను. 6 GB ఏం తక్కువ కాదు. 6 GB దానితోనైనా సరే మీరు గేమింగ్ ఆడొచ్చు. కానీ నా ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు 60 FPS లాక్ పెట్టుకోండి. 1080p మీడియం కానీ లో సెట్టింగ్స్లో పెట్టుకుంటే ఇట్లా గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతాం. అండ్ ఇక్కడ బేసిక్ ఏం లేదు బై బేసిక్గా 18,000 గ్రాఫిక్ కార్డ్ అనుకోవచ్చు. ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే డిస్ప్లే పోర్ట్, హెచ్డిఎంఐ పోర్ట్ 2 వస్తున్నాయి. డిస్ప్లే పోర్ట్ 1 వస్తుంది. అండ్ పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ గ్రాఫిక్ కార్డ్కి పవర్ కనెక్టర్ ఏం లేదు. మదర్ బోర్డ్ నుంచే పవర్ తీసేసుకుంటుంది. అండ్ ఓవరాల్గా మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 18,359 వస్తుంది. 18,359 ప్రైస్ అనమాట. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసరికి ఎందుకన్నా అంటే ఈ గ్రాఫిక్ కార్డ్ అంటే 3050 ఎందుకంటే మీకు 1650 ఉంది, 1660 ఉంది, లేకపోతే 1050 ఉంది. ఈ గ్రాఫిక్ కార్డ్ ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఈ గ్రాఫిక్ కార్డ్లో మీకు డిఎల్ఎల్ఎస్ ఫీచర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో దానివల్ల మీకు ఎడిటింగ్ చేయాలనుకున్నా లేకపోతే మిగతావి గేమింగ్ ఆడాలనుకున్నా డిఎల్ఎల్ఎస్తో ఎనేబుల్ చేసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. లైవ్ స్ట్రీమ్ కూడా స్మూత్గా చేసుకోవచ్చు ఏ తలకనొప్పి లేకుండా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పవర్ కనెక్టర్ కూడా అవసరం లేదు. అందుకే నేనైతే మీకు రికమెండేషన్ అయితే నేను చేస్తాను. నెక్స్ట్ దీని తర్వాత చూసుకుంటే మాత్రమే పవర్ సప్లై. సో పవర్ సప్లైకి వచ్చేసరికి అయితేనేమో నేను కూలర్ మాస్టర్ది అనుకున్నా. కానీ కూలర్ మాస్టర్ది బడ్జెట్ ఎక్సీడ్ అయిపోతుంది. ఆన్సీ స్పోర్ట్స్ కూడా మంచిగా ఉంటుంది. నాకు తెలిసిన 2-3 కూడా ఇదే యూజ్ చేస్తారు. బాగానే ఉంటుంది. ప్రాబ్లం ఏం రాదు. ఇక్కడ 600 వాట్స్ది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. కానీ యాక్చువల్లీ చూసుకుంటే మన గ్రాఫిక్ కార్డ్ ప్రకారం కూడా చూసుకుంటే 550 వాట్స్ది సరిపోతుంది. 600 వాట్స్ ఏంటంటే ఎక్స్ట్రా 50 వాట్లు రిజర్వ్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే దబ్బున ఫ్యూచర్లో మీద ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా, స్టోరేజ్ యాడ్ చేసినా, CPU కూలర్స్ యాడ్ చేసినా, లేకపోతే ఏ పంప్ ఉంటుంది కదా, సో ఏ కూలర్ యాడ్ చేసినా సరే వోల్టేజ్ ఎక్స్ట్రా 50 ఉంటే బ్యాలెన్స్ అవుతుంది అనేసి 600 వాట్స్ తీసుకుంటున్నా. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 2,599 రూపాయలు ఉంది. అంటే 2599 ప్రైస్ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఈ పవర్ సప్లై ఏంటంటే ఇది 2 years వారంటీతో పాటు కూడా వస్తుంది. ఏమైనా ప్రాబ్లం అయితే సర్వీస్ సెంటర్కి వెళ్తే రీప్లేస్మెంట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మంచి 120mm ఫ్యాన్, సైలెంట్ ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వెంటిలేషన్ కూడా ఉంది, ఎయిర్ ఫ్లో ఈజీగా కావడానికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వెంటిలేషన్కి బాగుంది. నాకైతే వెంటిలేషన్ కూడా చాలా బాగా నచ్చింది. అడిషనల్గా చూసుకుని ఇక్కడ క్లిక్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ దేనికి ఎంత కనెక్టర్ కావాలో, మదర్ బోర్డ్కి 20+4 పిన్ కనెక్టర్, సిపియూకి 4 పిన్ కనెక్టర్. అండ్ ఇక్కడ పీసీఐ స్లాట్ లైక్ గ్రాఫిక్ కార్డ్కి 6+2 వస్తున్నాయి 1 పీస్. అండ్ 4 SATA పోర్ట్స్ కేబుల్స్ వస్తున్నాయి. మూలెక్స్వి 2 వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఈజీగా మెన్షన్ చేసారు బై. అదొకటి చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. వాల్యూ ఫర్ మనీ పవర్ సప్లై అంటాను, బాగుంది. సరే ఇవంతా కలిపేసుకొని క్యాబినెట్ ఏడా కావాలని అంటే సో క్యాబినెట్ తీసుకొని బేసిక్ తీసుకున్న బై ఆన్సీ స్పోర్ట్స్ది ఇలైట్ 1100 మిడ్ టవర్ అనమాట. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఆన్స్ వాళ్ళ పవర్ సప్లై, ఆన్స్ వాళ్ళ క్యాబినెట్ కానీ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కింద ఆన్స్ వాళ్ళది ఉంది, క్యాబినెట్ వచ్చేస్తుంది. గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద గ్రాఫిక్ కార్డ్ అని వస్తుంది. అండ్ పెద్దది CPU కూలర్ అయినా సరే కూడా వచ్చేస్తుంది. ఎట్లా ఏందనా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 8X మదర్ బోర్డ్ అనమాట. PS వచ్చే 200mm దాకా వస్తుంది. మినీ ITX, మైక్రో ITX అండ్ ATX 200mm దాకా కూడా మంచి అది పవర్ సప్లై కూడా వచ్చేస్తుంది. అన్ని రకాల మదర్ బోర్డ్, 3 రకాల మదర్ బోర్డులు కూడా దీంట్లో వస్తున్నాయి. పోర్ట్ చూసుకుంటే మాత్రమే పైన
యూఎస్బి పోర్ట్ వస్తుంది 3.0ది 2.0 రెండు వస్తున్నాయి. ఆడియో పోర్ట్ అండ్ మైక్ పోర్ట్, రీస్టార్ట్ బటన్ అండ్ పవర్ బటన్తో పాటు కూడా వస్తుంది. అండ్ పైన చూసుకుంటే మాత్రమే మంచి క్లీన్ లుక్తో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్లో చూసుకోవచ్చు, ఇది మెష్ వస్తుంది. అంటే ఇక్కడ గజిబిజి గీతాలు ఉన్నాయి, ఆ గీతాలు పక్క పెట్టేసాను బై. అంటే ఫంకీ లుక్ లాగా కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇది గమనిస్తే ఇక్కడ ఇది 280 mm లిక్విడ్ ఎయిర్ కూలర్కి కంపాటబిలిటీ ఉంది, లేదంటే 160 mm ఎయిర్ కూలర్ కూడా కంపాటబిలిటీ ఉందన్నమాట. రెండింటికి పనిచేస్తుంది. గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 300 mm దాకా పెద్ద గ్రాఫిక్ కార్డ్ అయినా సరే కూడా రన్ చేసుకోవచ్చు అనమాట ఈ క్యాబినెట్లో. సో అదొకటి చాలా మందికి టెన్షన్ ఉంటుంది. సో అదేం ప్రాబ్లం లేదు. ఆన్సీ స్పోర్ట్స్ది మీకు వన్స్ అగైన్ చూపించేస్తాను. ఇక్కడ వీళ్ళు ఆఫీషియల్ మెన్షన్ చేశారు 155 mm, అంటే 5 mm ఇంకా తక్కువనే ఉంది. సో ఈ కూలర్ సరిపోతుంది అనమాట. అందుకే నేను ముందే రీసెర్చ్ చేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇది పవర్ సప్లై, దాని తర్వాత క్యాబినెట్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రమే 1899 ఉంది. పవర్ సప్లై క్యాబినెట్ యొక్క ప్రైస్ 1899. సో ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ప్రైస్. సో ఓవరాల్గా యాడ్ చేసేద్దాము. ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుంది చూద్దాం అమౌంట్ ఒకసారి. సో 58,252 రూపీస్ పడుతుంది. అంటే రౌండ్ ఫిగర్ ఒక 200 ప్లస్ ఆర్ మైనస్ చేసుకుంటే రౌండ్ ఫిగర్ తగ్గిస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 58,000 అనుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే 60,000 లోపల ఒక మంచి గేమింగ్, ఎడిటింగ్, లైవ్ స్ట్రీమింగ్ పీసీ రెడీ అయిపోయింది అనుకోవచ్చు. ఇది ఏఎండి నుంచి అనమాట. ఏఎండి వాళ్ళది Ryzen 5 7600 పీసీ బిల్డ్ 6 core 12 threadsతో పాటు కూడా వస్తుంది. మంచి గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా వస్తుంది అనమాట. వాల్యూ ఫర్ మనీ, ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. సో మీ బిల్ ఎలా అనిపించింది అండ్ బడ్జెట్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. 60,000 లోపల ఏఎండి పీసీ బిల్డ్ అటెండ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ గిట్ట మీకు ఇది గైడ్ వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే పక్కా చేయండి, ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్స్ అగైన్ స్టార్టింగ్లో కూడా చెప్పిన, ఇప్పుడు వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నా ఏంటంటే ఈ పీసీ బిల్డ్ గైడ్ వీడియో ఏదైతే ఉందో జస్ట్ ఏంటంటే మీకు కాంపోనెంట్స్ మీద ఇన్ఫర్మేషన్ కోసము, ఏవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే సింక్ అయితే అని. ఆఫ్లైన్లోకి వెళ్ళినప్పుడు ఈ కాంపోనెంట్స్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. లైక్ మీకు ఇక్కడ మదర్ బోర్డు కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ ఎక్కువ తక్కువ కావచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్న ప్రైజెస్ చేంజ్ కావచ్చు. అది మార్కెట్ని బట్టి, ప్రైజెస్ని బట్టి చేంజ్ అవుతుంటాయి. సో అదొకటి గమనించండి. అండ్ నేను రికార్డింగ్ చేసే టైంకి ఈ ప్రైజెస్ అమెజాన్లో ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు, సేల్ వచ్చినప్పుడు కూడా చేంజ్ కావచ్చు. అది కూడా లెక్క పెట్టుకోండి. అండ్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి కూడా కంపారిజన్ చేసి పర్చేస్ చేసుకోమనేసి అయితే ఒక ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో ఫైనల్గా 60K పీసీ బిల్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. పార్ట్స్ ఇంతకుముందు చెప్పినట్టు మార్కెట్లో డిఫరెంట్ పార్ట్స్ దొరకవచ్చు అండ్ ప్రైస్ కూడా ఎక్కువ తక్కువ కావచ్చు భయ్. సో నా ఒకటి అడ్వైజ్ ఏంటంటే భయ్, ఫస్ట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ పేపర్లో రాసుకొని ఆఫ్లైన్కి వెళ్ళి చెక్ చేసుకొని మీకు బడ్జెట్ ఉందా లేదా, బ్రాండెడ్ పార్ట్సా లేవా, వారంటీ ఉంటుందా లేదని అవన్నీ చెక్ చేసుకున్నాకనే ఈ పీసీ బిల్లు చేయమనేసి అయితే మీ అందరికీ ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. అంతే. వీడియోకి నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.